గ్లోబల్ ప్రచారంలో అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి తప్పుడు ప్రచారంతో జనాలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య అన్నారు. ఇక బీఆర్ఎస్ ను మోసం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరి ఎన్నటికైనా మూల్యం చెల్లించక తప్పదన్నారు. కాంగ్రెస్ లో అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ రెండు వర్గాలు చెలామణి అవుతున్నాయని, ఒక వర్గం కాలం చెల్లే సమయం దగ్గర పడిందంటున్న తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తారాస్థాయికి జరిగింది. ముఖ్యంగా దేవాదులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క చుక్క రైతులకు చేరాలనే నినాదంతో 3 రోజుల పాదయాత్ర అయితే శ్రీకారం చుట్టారు. అయితే 2 తరపుల పాదయాత్ర అయితే పూర్తయింది. 3వ తరపు పాదయాత్ర కోసం ప్రారంభించే క్రమంలో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు తాటికొండ రాజయ్య. మనతో తాటికొండ రాజయ్య గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దేవాదులకు సంబంధించినటువంటి అంశం ఏంటింది? ప్రస్తుతానికైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయం తారాస్థాయికి చేరింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు రాజకీయాలు తారాస్థాయికి పోవడానికి కారణం కడియం శ్రీహరి. ఆయన ప్రవర్తన, ఆయన డిక్టేటర్షిప్, ఆయన నిరంకుశ పాలన, ఆయన పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా ఇంకా రాజీనామా చేయకుండా ఉండడాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన రాజీనామా చేసే వరకు ఆయన మీద పోరాటానికి సిద్ధం కావడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజుల కంటే ఎందుకు ఈ 3-4 రోజులలో ఎక్కువ చేయాల్సి వచ్చిందంటే, మిగతా 8 మంది పోయి అక్కడ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, అభివృద్ధి కోసమే అందరి పొత్తుల ముఖ్యమంత్రి కాబట్టి మేము పోయి కలిసినాం తప్ప మా మెడలో వేసుకున్నది దేవుని కండువా లేదా జాతీయ కండువనే తప్ప పార్టీ కండువ కాదని అబద్ధమో నిజమో రేవంత్ ఎట్లా పలుకుమంటే అట్లా పలికిలు వాళ్ళని వదిలేద్దాం. మరి నువ్వు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి రమ్మంటే పోయి జాయిన్ అయ్యానని పెద్దపిండాల సభలో చెప్పినావు కదా, మరి అప్రూవల్గా మారినట్టే ఒప్పుకున్నావు. దొంగతనం చేసినావు, దొంగతనాన్ని ఒప్పుకున్నావు. అప్రూవల్గా మారితే శిక్ష తక్కువ ఉంటుంది తప్ప దొంగతనమే. కాబట్టి నువ్వు వెంటనే నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అది రిటర్న్గా స్పీకర్ గారికి ఇవ్వాలి. నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళవు, సుప్రీంకోర్టును గౌరవించు, హైకోర్టును గౌరవించు. ఈరోజు స్పీకర్ ఒక దళిత బిడ్డ స్పీకర్ను గౌరవించు, ఆయన దగ్గరికి పోవు. అంటే ఏంటి నీ అహంకారం ఏంది? నేను సీనియర్ను, కథా కార్ఖానా మొత్తం నేను ఎట్లా నిర్ణయం తీసుకున్నా అట్లంటే నీ నడుతుందా ఇప్పుడు? కాబట్టి వెంటనే బేషరతుగా నువ్వు ముందుగాల స్పీకర్ గారి దగ్గరికి పోయి నువ్వు ఎక్కడున్నావు, ఇటున్నావా అటున్నావా ఎటున్నావో ఆ భాషని నేను కొంత ఘాటుగా మాట్లాడినా, తెలంగాణ యాసలో మాట్లాడినా, లేకపోతే వరంగల్ పౌరుషం ఉన్న ఏదో విప్లవాల గడ్డ కాబట్టి సో నువ్వు నిజంగా తెలంగాణ లేదా వరంగల్ బిడ్డవైతే మొగడు అయితే రాజీనామా చేయమని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నిజంగానే నీకు వరంగల్ పౌరుషం కనుక నీకు ఉండేది ఉంటే, వెంటనే నువ్వు నీ నిర్ణయం కనుక కరెక్ట్ అయ్యేది ఉంటే, నువ్వు నిజంగా అభివృద్ధి కోసమే, లేదు నా బిడ్డ కోసం కాదు, పైసల కోసం కాదు, బిడ్డ కోసం కాదు, నేను ఓన్లీ అభివృద్ధి కోసం పోయినట్టే వెంటనే రాజీనామా చేసి నేను కాంగ్రెస్లో పోయినా అని చెప్పేసి బాహాటంగా మొత్తం తెలంగాణ మొత్తం తిరుగు, కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరుగు. మరి నీకు అక్కడ చెప్పుల దండలు ఇస్తారా, పూల దండలు ఇస్తారా అది చూద్దాం. ఎందుకంటే నేను నీ ప్రత్యర్థిగా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి, అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన నేను. బ్రహ్మరథం పట్టిన ప్రజలు తెలంగాణ రాజన్న నన్ను పిలుచుకున్నారు. మరి నేను శ్రీహరిని ఏమని పిలుచుకుంటారో చూద్దాం మరి. కానీ అది సో కాబట్టి ఇప్పటి వరకైనా కూడా నీ మీద పోరాటం, నువ్వు రాజీనామా చేసే వరకు నీ మీద పోరాటం ఉంటుంది. రెండవది, ప్రజానాయకుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా గణపురానికి ప్రాతినిధ్యం వహించిన కాబట్టి ప్రతి ఇంచు నా సమయంలో అభివృద్ధి చెందింది కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రైతులకు సాగునీరు అందించాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయాలి, తర్వాత సాగునీరు అందించాలి. ఇప్పుడు ప్రస్తుతము యూరియా కొరత ఉన్నది కాబట్టి యూరియా కూడా అందించాలనే 2 రైతుల కోసం ఆ రకమైన పోరాటం. ప్రత్యక్షంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు మరి కడియం శ్రేణి మీద ప్రత్యక్ష పోరాటం చేయడం జరుగుతుంది. అభివృద్ధిలో డూప్లికేట్ ఒరిజినల్ కాంగ్రెస్ ఉందనేది 100% అది. ఇందిరా ఒరిజినల్. అసలు ఇందిరా కాంగ్రెస్ అంటే మా చెల్లె ఇందిరా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేది, కడియం శ్రేణి ఓడగొట్టాలని అనేక ప్రయత్నం చేసేది ఒరిజినల్. ఇప్పుడు ఉన్నది కడియం కాంగ్రెస్, కడియం అనుచరులతో మాత్రమే ఉన్నది కడియం కాంగ్రెస్. అక్కడ ఇందిరా కాంగ్రెస్ లేదు, రాహుల్ కాంగ్రెస్ లేదు, ఎవరంటే ఏం లేదు. ఓన్లీ కడియం శ్రేణి అనుచరులు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి ఉన్నది కాబట్టి కడియం కాంగ్రెస్ పాలనే అక్కడ జరుగుతూ ఉన్నది. సో వాళ్ళు చేసే వికృత చేష్టలే ఇప్పుడు అక్కడ గన్పూర్లో కనబడుతున్నది తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. ప్రధానంగా స్టేషన్ గన్పూర్లో రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జనాల కంటే ముఖ్యంగా నియోజకవర్గాలకు ఏం చెప్పబోతున్నారు?
అంటే ఇప్పుడు ఎలక్షన్లో ముచ్చట కాదు, ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి రావు, గెలిపోవటంలో ఎట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు విజయరామారావు ఓడిపోయిండు మంత్రి పదవి కూడా. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఎట్లా ఉంటుందో ఆ రాజీనామా చేసిన దానికి అంత గట్టి నిర్ణయం తీసుకోవాలి. నేను రాజీనామా చేసినా మళ్ళీ గెలిచిన 4 సార్లు గెలిచిన నా క్రెడిబిలిటీ నాకు ఉంటుంది. ఆయన క్రెడిబిలిటీ ఉన్నదంటే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయి ఉండాలి కదా. ఒకవేళ కరెక్ట్ అయినప్పుడు దానికి స్టాండ్ కావాలి కదా. నువ్వు స్టాండ్ కాక ఎదుటోళ్ళను విమర్శించడం, అనుచరుల మీద అనుచరులతోటి అనుచిత వ్యాఖ్యలు చేయించడం, దిష్టిబొమ్మలు తగలడం ఈ కార్యక్రమం చేస్తే ఈ తాటా చప్పులకు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. కడియం సరే అంతు చూసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిజంగా తాటికొండ రాజయ్య చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. మొత్తంగా కడియం శ్రీహరిని రాజీనామా చేయించేంత వరకు నేను నిద్రపోనని చెప్పేసినటువంటి ఒక శబదం చేస్తున్నటువంటి అంశం అయితే స్టేషన్ గన్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్.